అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇప్పుడు అందరూ కూడా ధ్రువపత్రాలు తీసుకోవాల్సినటువంటి సమయము. ఎందుకంటే ఇంటరు 10th క్లాస్ రెండు కూడా రిజల్ట్స్ వచ్చాయి. అలాగే ఇంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ జాయిన్ అవ్వడానికి వాళ్ళ ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రెడీగా ఉన్నారు. అలాగే చాలామంది ఎంసెట్ కూడా రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా 10th క్లాస్ వాళ్ళకి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పాలిటెక్నికల్ రాస్తారు. అలాగే త్రిబుల్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 త్రిబుల్ ఐటీలకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాటికి కూడా చాలా ధ్రువపత్రాలు అంటే చాలా సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి. ముఖ్యంగా ఈ సర్టిఫికేట్స్ మనము లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా ముందుగానే మన స్టూడెంట్స్ మన పిల్లవాడికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏం కావాలి అంటే మనం ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అలాగే ఆధార్ కార్డులో ఏమైనా పేర్లు అవి తప్పున్నాయా, డేట్ ఆఫ్ బర్త్ తప్పుందా ఇప్పుడే సవరించుకోవాలి. అలాగే వీటికి సంబంధించినటువంటి అన్ని డేటాలతో పాటుగా ముఖ్యంగా విద్యార్థికి సంబంధించినటువంటి కాలేజీ చదివితే కాలేజీ నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అలాగే 10th కంప్లీట్ అయితే హై స్కూల్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మన దగ్గర పెట్టుకొని మనము ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నామో దానికైతే మనం రెడీ అవ్వాలి. ముఖ్యంగా సర్టిఫికేట్లు తీసుకోవడానికి ప్రతి స్టూడెంటు ముందుగా తను ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవైతే రెండు కూడా దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ మనము క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నోటరీ చేయించాలి. అది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే నోటరీ కూడా చేయించుకోవాలి లాయర్ చేత. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇవి ఉండాలి. వీటి కాకుండా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే ఫీజు రియంబర్స్మెంట్కి అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర, ఆధార్ కార్డు కూడా మన దగ్గర పెట్టుకోవాలి. అలాగే మనం ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పాత్ ఉంటే పాత్ కూడా జత చేయాలి. అలాగే ప్రజెంట్ మన రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఇవన్నీ కూడా మనము జత చేసి మనకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయగలిగితే తను ఆన్లైన్లోని ఇవన్నీ కూడా నమోదు చేస్తుంది, ఎంట్రీ చేస్తుంది. దాని తర్వాత మనకు సంబంధించినటువంటి విఆర్ఓ వెరిఫికేషన్ చేస్తాడు. విఆర్ఓ తర్వాత మనకి ఆర్ఐ గారు ఫైనల్గా ఎంఆర్ఓ గారు సంతకం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ నెల వచ్చే నెల చాలా వరకు కూడా అందరు స్టూడెంట్స్ కూడా ఈ సర్టిఫికేట్లు తీసుకునే పని మీద ఉంటారు. కాబట్టి ఆ తర్వాత ఎంఆర్ఓస్ కానీ విఆర్ఓస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ పని ఒకటే కాదు మిగతా పనుల మీద వల్ల అందుబాటులో ఉండరు. కాబట్టి ముందు నుంచి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లకు సంబంధించిన విషయాలన్నీ కూడా ముందే మనము రెడీ అయ్యి అన్ని సర్టిఫికేట్లు మనం సంపాదించుకోగలిగితే మనము రేపొద్దున్న రిజర్వేషన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ షీట్ పొందాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ పొందాలన్నా సరే ఈ సర్టిఫికేట్లన్నీ అవసరమైతే. కాబట్టి ఇమీడియట్గా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏవైతే ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డులో కానీ లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డులో కానీ పేర్లు తప్పుంటే అవి సవరించుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటారని ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. మీతో పాటు వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.